తెలంగాణ జాగృతిని ఎన్జీఓగా మారుస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇక నుంచి ఎన్జీఓగానే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. జడ్జి యువతే లక్ష్యంగా తన పార్టీ ముందుకు వెళ్తోందన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉద్యమదారులకు 1,00,000 ఉద్యోగాల హామీలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేస్తూ ధాన్యం కొనుగోళ్లలో విఫలమైన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 1000 రోజుల ప్రణాళికతో ముందుకెళ్తామని వెల్లడించారు కవిత. తెలంగాణ జాగృతిని ఎన్జీఓగా మారుస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇక నుంచి ఎన్జీఓగానే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జేఎన్జీ యువతే లక్ష్యంగా తన పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉద్యమకారులకు 1,00,000 ఉద్యోగాల హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేస్తూ ధాన్యం కొనుగోలులో విఫలమైన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 1000 రోజుల ప్రణాళికతో ముందుకెళ్తామని వెల్లడించారు. తెలంగాణ జాగృతితో అనేక కార్యక్రమాలు నిర్వహించిన కల్వకుంట్ల కవిత కొత్త పొలిటికల్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెల 25న తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ పేరును అనౌన్స్ చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు ఆమోదం తెలుపుతూ పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేశారు. ఈ సంగతి పక్కన పెడితే తెలంగాణ జాగృతి భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నమవుతోంది. తాజాగా తెలంగాణ జాగృతి భవిష్యత్తుపై కవిత క్లారిటీ ఇచ్చారు. ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కవిత తన రాజకీయ ప్రణాళికలను వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఇకపై ఎన్జీఓగా మారుతోందని తెలిపారు. ఎన్జీఓగానే సంస్థ తరఫున కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక తెలంగాణ రక్షణ సేన జెన్జీ యువతే లక్ష్యంగా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా నిలుస్తోందని స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా పంచజన్యం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని, పేదలకు ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే తమ ప్రధాన అజెండా అని ఆమె ప్రకటించారు. ముఖ్యంగా ఉద్యమకారుల కోసం 1,00,000 సూపర్ న్యూమరీ ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధుల కోసం జెరియాట్రిక్ విభాగం ఉంటుందని, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తడబడి నిరీక్షిస్తూ ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్న పాలకులకు పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనలో అమ్మతనం లోపించిందని, అందుకే వికలాంగులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ విమర్శించారు. భారీ వ్యయంతో సెక్రటరేట్ కట్టిన ప్రభుత్వం అందులో వికలాంగుల కోసం ర్యాంపులు, ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత వైద్యం కల్పించాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కవిత తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యక్తే కావచ్చు, కానీ ఆయన సిమ్ కార్డు మాత్రం ఢిల్లీలో ఉంది అని సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లను, ఓవర్సీన్ స్కాలర్షిప్లను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందంటూ ఆరోపించారు. భూ నిర్వాసితుల తరఫున తమ పార్టీ లీగల్ సపోర్ట్తో పోరాటం చేస్తోందని తెలిపారు. రానున్న 1000 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతామని, మద్దతుతో కాంగ్రెస్ ను గద్దె దించడమే తమ లక్ష్యం అంటూ కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన పేరుతోని తెలంగాణ జాగృతి సంస్థను నడిపినటువంటి మేమందరం కూడా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్తోని తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలక పక్షాలైనా జరుగుతున్నటువంటి వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది.